वो आपका ओनर किधर है? आ रहा कितने दिन हो गया इधर आके? 2 साल इनके पास काम करते हो गया और 2 साल हिंदी वाला कहाँ डाला था? 4 साल से इधर ही रहते కొంచెం సరే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు భద్రాచలం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ 4:30 నుండి ఇప్పటి వరకు మేము అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీ ఏరియాలో సుమారు 200 హౌజెస్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. భద్రాచలంలో ఇప్పటి వరకు చాలా ఏరియాలో మనం ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఎందుకంటే ఈ భద్రాచలంలో ఈ గాంజా అనేది కొంచెం ఎక్కువ, ఈ కన్జంప్షన్ ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు మేజర్గా ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఏపీ బార్డర్ ఉండడంతో ఇక్కడి నుంచి మనకు ఎక్కువ గాంజా సప్లై అనేది జరుగుతుంది అనేది ఉంది. మనం దానికి సంబంధించి రెగ్యులర్గా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు లోకల్ కన్జంప్షన్ అనేది ఉంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా తగ్గించాలి. అది ఎటువంటిది గాంజా అనేది మన భద్రాచలంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇతర ఈ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు కూడా ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి. దానికి సంబంధించింది కూడా మనము కట్టడి చేయాలనే ఉద్దేశంతో, మిగతా ఇతర అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. గతంలో చాలా చోట్ల కూడా పెట్టుకున్నాము, రిజల్ట్స్ కూడా ఉన్నాయి. గతంతో పోలిస్తే చాలా వరకు క్రైమ్స్ కూడా తగ్గుతున్నాయి. దానికి మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కూడా మీరు ప్రతి ఇంటిని మేము పరిశీలించినప్పుడు అందరూ సహకరించినారు. ఇదే రకంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు కూడా చేరవేస్తే దానికి మేము మీ విషయాలు కూడా, మీ వివరాలు కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మాకు సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దాంతోపాటు ఇంకొకటి, ఈ వెహికల్స్ కొన్ని సీజ్ చేసినాము. దాంట్లో ఏంటంటే మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు వెహికల్ కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్నాయి, కొన్ని నెంబర్ ప్లేట్ సరిగా ఉండట్లేదు. ఈ చాలన్స్ మీరు భయపడా, లేకపోతే ఇంకో రకంగానా, లేకపోతే దానికి ఏమైనా మీ ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు, కానీ నెంబర్ అనేది సరిగా ఉండట్లేదు వెహికల్కి. దాన్ని కూడా కొన్ని ఏరియాలో చీటింగ్ కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నారు. దయచేసి అన్ని వెహికల్స్కి నెంబర్ ప్లేట్స్ ఉంచుకోండి. ఆటోస్ కూడా కొన్ని 2 ఆటోస్ కూడా సీజ్ చేసడం జరిగింది. వాటికి కూడా డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. అవి కూడా అందరూ కూడా ఏదైతే మీకు వెహికల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా, కొందరు ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు వెహికల్స్. ఓనర్షిప్ అనేది ఓనర్ ఒక పేరు మీద ఉంటుంది. మీరు కొంటున్నారు వాళ్ళ దగ్గర, మీరు డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా మీ పేరు మీద మార్చుకోవడం లేదు. అది కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇతరత్ర ఏదైనా జరిగినా ఏమవుతుందంటే వెహికల్ ఓనర్కు రావాల్సి వస్తుంది సీన్లోకి. కాబట్టి మీరు అటువంటిది లేకుండా చూసుకోండి. దాంతోపాటు మీ ఏరియాలో ఏదైనా కనుక ఈ గాంజా అనేది కన్జంప్షన్ కానీ, ఈ సెల్లింగ్, ట్రాన్స్పోర్టింగ్ ఏదన్నా ఉంటే కనుక, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు చేరవేస్తే మీ వివరాలు ఏమి చెప్పాము. దానికి సంబంధించి మేము ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ ఉంటే అది చేస్తాము. దాంతోపాటు తల్లిదండ్రులకు ముఖ్యంగా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే కనుక ఈ గాంజా అడిక్షన్కి, లేకపోతే ఈ ఆల్కహాల్ అడిక్షన్కి ఎవరైనా ఉంటే కనుక మాకు సమాచారం ఇస్తే మేము మన దగ్గర భద్రాచలంలో దక్షిత సొసైటీ అని ఉంది, డి అడిక్షన్ సెంటర్. గతంలో మేము గాంజా కేసులు పెట్టినప్పుడు కూడా మనం చాలామందిని అక్కడ రిఫర్ చేస్తున్నాము. ఆడ డి అడిక్షన్ సెంటర్లో వాళ్ళు కొంచెం రికవర్ అవుతున్నారు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఎవరైనా ఇట్లాంటి ఏదైనా ఉంటే కనుక, మీ ఇంట్లో కానీ, మీ గల్లీలో, మీ ఏరియాలో కనుక ఎవరైనా ఉంటే కనుక మాకు చెప్పండి. వాళ్ళని కూడా మేము ఇక్కడికి రిఫర్ చేస్తాము. డైరెక్ట్గా కేసు రిజిస్టర్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, డైరెక్ట్ మీరే వచ్చి కనుక మాకు సంప్రదిస్తే మేమే
వాళ్ళతో మాట్లాడి అక్కడికి పంపించడం జరుగుతుంది. అదేదన్నా ఉంటే మాకు కొంచెం చెప్పండి. ఎందుకు భద్రాచలంలో ఈ కన్జంప్షన్, ఈ గొడవలు అవన్నీ తగ్గినాయి మ్యాక్సిమము. మిగతా ఈ మాత్రం కూడా లేకుండా ఉండాలంటే మీ సహకారం కూడా కావాలి. మీరు సహకరించండి. మేము కూడా మీకు మా తరఫు నుంచి అన్ని సహకారాలు మీకు అందిస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ డిఎస్పీ గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవాళ అయ్యప్ప నగర్లో గార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని ముఖ్య మేరకు భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలో గార్డెన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో లోకల్ పోలీస్తో పాటు సిఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ, డాష్ కార్డ్తో తనిఖీలు చేయడం జరిగింది. సుమారు 200 ఇళ్లను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి ఏవైతే సరైన పత్రాలు లేని బండ్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాటి యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత పంపిస్తాం. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించడం. రెండవది మత పదార్థాల గురించి వాళ్ళకి వివరించి మత పదార్థాలకు బానిసవ్వడం వల్ల కలిగే నష్టాలను తెలియజేసి వాళ్ళ తండ్రులను కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు సైబర్ క్రైమ్ సంబంధించిన వల్ల ఏవైతే మనకు సమస్యలు ఏర్పడతాయి వాటి నుండి బయటపడతామనే వాటి గురించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతోపాటు ఉమెన్ సేఫ్టీ షీడ్యూల్స్ సంబంధించి టీమ్స్ గురించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. ప్రతి బండి వాహనదారులకి సరైన పత్రాలు, లైసెన్సు, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనే వాటి గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.